కాలం ఎంత మారినా ఆడవారిపై చిన్నచూపు చూడడం మాత్రం మారడం లేదు. చాలా విషయాల్లో మహిళలు మగాళ్లతో సమానంగా రాణిస్తున్నా ఇంకా వారిని తక్కువగానే చూస్తున్నారు. స్వంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఇప్పటికీ మహిళలకు చాలా దేశాల్లో లేదు. వస్త్రధారణ నుంచి కట్టు బొట్టు లాంటి వాటన్నిటిలో వారిపై అజమాయిషి ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. అయితే గతంతో పోలిస్తే చాలా దేశాల్లో మహిళల విషయంలో కాస్త సాధికారిక నిర్ణయాలు వచ్చినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో లేవన్నది కొందరి వాదన. ఇదిలా ఉంటే ఓ దేశం ఇప్పుడు కొత్త బిల్ ప్రవేశపెట్టింది. పెళ్లి వయసుకు సంబంధించి తీసుకువచ్చిన ఆ బిల్లుపై తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. సాధారణంగా ఏ దేశంలోనైనా అమ్మాయి పెళ్లి వయసు 18 ఏళ్లకు అటు ఇటుగా ఉంటుంది. చాలా దేశాల్లో ఇంచుమించుగా ఇలాగే ఉంది. ఇరాకులోనూ ఇప్పటి వరకు అలాగే ఉంది. అయితే తాజాగా అక్కడి ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్ల నుంచి 9 ఏళ్లకు కుదించాలని అందులో ప్రతిపాదించడమే దీనికి కారణం. పర్సనల్ స్టేట్ లాను సవరించే ఉద్దేశంతో ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు చూసి ప్రపంచ దేశాలు షాక్ అవుతుండగా ఇరాక్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లుపై ఆ దేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే బాలికలు 9 ఏళ్లు, బాలురు 15 ఏళ్లకు వివాహం చేసుకోవడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకి ఉండదు. ఇది బాల్య వివాహాలు పెరిగేందుకు కారణమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. లింగ సమానత్వం, మహిళల హక్కుల విషయంలో ఇంతకాలం సాధించిన పురోగతిని ఈ బిల్లు దెబ్బతీస్తుందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు కానీ పార్లమెంట్లో ఆమోదం పొందితే బాల్య వివాహాలు విపరీతంగా పెరిగిపోతాయన్న ఆందోళన అక్కడ వ్యక్తమవుతోంది. మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు సైతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాలికల విద్యను ఇది అడ్డుకుంటుందని, వారి ఆరోగ్యంపైన ప్రభావం చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం, గృహహింస పెచ్చుమీరుతాయని, చదువు ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాక్ గతంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ అప్పట్లో చట్టసభ్యుల వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడేమవుతుందోనన్న ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఏదేమైనా ఇరాన్ తీసుకువచ్చిన ఈ బిల్లు మాత్రం మానవ సమాజం హర్షించదని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.